మిత్ర కార్ సడన్గా ఆగిపోయి ఇంజన్లో నుండి పొగలు వస్తూ ఉంటాయి. ఇక మిత్ర మెకానిక్కి ఫోన్ చేయడంతో కార్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోండి సార్, నేను వచ్చి చూస్తానని చెప్పి అంటూ ఉంటే, ఏంట్రా ఈ మాత్రం దానికే కార్ని రోడ్డు మీద వదిలేయాలా, ఏం జరిగిందో నేను చూస్తానులే అని చెప్పి మిత్ర అలా ఇంజన్ని చెక్ చేసి వెళ్ళి లోపల కూర్చుంటాడు. ఇక ఆ మెకానిక్ ఎంత చెప్పినా కూడా మిత్ర వినిపించుకోకపోవడంతో కార్లో దట్టమైన పొగలు వస్తూ ఉంటాయి. కార్ సెంటర్ లాక్ కూడా పడిపోతుంది. ఇక దాంతో మిత్ర కార్ డోర్ ఓపెన్ కాకపోవడంతో ఇక ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి ఎంతగానో ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇక మృత్యు గడియలు దగ్గరికి రావడంతో దీక్షితులు గారు మిత్ర కోసం అని చెప్పి హోమం జరిపిస్తూ ఉంటే హోమం నుండి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడుతూ ఉంటే దీక్షితులు గారు మరింత కంగారు పడిపోతూ ఉంటారు. మిత్ర ప్రాణం గాల్లో రెపరెపలాడుతుంది. ఇప్పుడు మిత్రని కాపాడేదెవరు అని చెప్పి, తల్లి నువ్వే ఎలాగైనా సరే మిత్రను కాపాడాలి, గండం నుండి మిత్రను గట్టెక్కించాలి అని చెప్పి అలా దీక్షితులు గారు అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. మరోవైపు అరవింద వాళ్ళు ఇప్పుడు మిత్రను ఎలా కాపాడుకోవాలి, ఎంత చెబుతున్నా కూడా వాడు వినిపించుకోవడం లేదు, నాకు చాలా కంగారుగా ఉంది వివేక్ అని చెప్పి అరవింద అంటూ ఉంటే, పెద్దమ్మ అన్నయ్యకి ఏమీ కాదు, అసలు అన్నయ్య ఎక్కడున్నాడో నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి వివేక్ అలా కారులో బయలుదేరి మిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మొదట స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వివేక్తో జాను బావగారు లక్కీని ఇక్కడ డ్రాప్ చేసి ఎక్కడికో అర్జెంటు పనుందని వెళ్ళిపోయారు వివేక్ అని అంటూ ఉంటుంది. దాంతో వివేక్ అలా మిత్ర కోసం అని చెప్పి ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. మిత్రకి మధ్య మధ్యలో ఫోన్ ట్రై చేస్తూ ఉంటే వివేక్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వివేక్ అటు అరవింద వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మరోవైపు మిత్ర అలా కార్ల నుండి పొగ వస్తూ ఉండడంతో ఊపిరి తీసుకోలేక స్పృహ కోల్పోతాడు. అటువైపుగా లక్ష్మి కూడా ఏదో పని ఉండడంతో కారులో వెళ్తూ ఉంటుంది. దూరం నుండి మిత్ర కార్ని చూసి, అయ్యో మిత్ర గారు ఇక్కడే ఉన్నారు కదా, ఎలాగైనా సరే నేను మిత్ర గారి కంట పడకూడదు అని చెప్పి తన చేతిని అడ్డంగా పెట్టుకొని కారులో వెళ్తూ ఉంటుంది. లక్ష్మి అలా కారులో వెళ్తూ ఉండగా కార్ అద్దంలో నుండి మిత్ర స్పృహ కోల్పోవడం లక్ష్మికి కనిపిస్తుంది. ఇక వెంటనే కంగారుగా డ్రైవర్ ఒక్కసారి కారాపు అని చెప్పి అంటూ ఉంటే, ఏమైంది మేడం అని చెప్పి డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. ఆపమని చెప్పాను కదా అంటూ లక్ష్మి కార్ని పక్కకు ఆపమని చెప్పి కార్ దిగి అలా స్పృహ కోల్పోయిన మిత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ లక్ష్మి వచ్చిన తర్వాత మిత్ర గారు అంటూ డోర్ ఓపెన్ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా తను ఎంత ట్రై చేసినా కూడా డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో సెంటర్ లాక్ పడిపోయినట్లుంది అని చెప్పి అక్కడున్న ఒక పెద్ద బండరాయి తీసుకొని కారు అద్దాలు పగలగొడుతుంది. ఇక అలా అద్దాలు పగలగొట్టేటప్పుడు లక్ష్మి చేతులకు ఆ గాజు ముక్కలు గుచ్చుకొని గాయాలవుతాయి. తన చేతికి రక్తం కూడా కారుతూ ఉంటుంది. అయ్యో మిత్ర గారు ఏమైంది మీకు అని చెప్పి లక్ష్మి తన దగ్గరున్న వాటర్ బాటిల్ని తీసుకొని వచ్చి మిత్ర మొహం మీద నీళ్లు చల్లుతుంది. ఇక అలా లక్ష్మి ఎంత ప్రయత్నించినా కూడా మిత్ర స్పృహలోకి రాకపోవడంతో లక్ష్మి మిత్రకు సిపిఆర్ చేస్తూ ఉంటుంది. అలా మిత్ర గుండెల మీద నొక్కుతూ అలా మిత్రకు ఊపిరి అందించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు అయినా సరే మిత్ర స్పృహలోకి రాకపోవడంతో లక్ష్మి మరింత కంగారు పడిపోతూ తన నోటితో మిత్ర నోటికి ఊపిరి అందిస్తుంది. ఇంతలో అర్జున్ అటువైపుగా ఆఫీస్కి వెళ్తూ లక్ష్మికి ఎదురవుతాడు. ఇదేంటి లక్ష్మి ఇక్కడుందని చెప్పి అర్జున్ కార్ దిగేసరికి అక్కడ మిత్ర కూడా ఉంటాడు. మిత్ర గారు అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. దాంతో అర్జున్ లక్ష్మి ఏమైంది అని చెప్పి, మిత్ర ఏంటి ఇక్కడున్నాడు, పద వెళ్దాం అని చెప్పి అలా మిత్రని అర్జున్ లక్ష్మి ఇద్దరూ కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. మిత్రకు లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర పరిస్థితి చూసి
లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉండడంతో అర్జున్కి అనుమానం కలుగుతుంది. ఇదేంటి, మిత్ర పరిస్థితి చూసి లక్ష్మి ఎందుకు ఇంతలా ఏడుస్తుంది, వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అని చెప్పి అర్జున్ మనసులో అనుకుంటాడు. డాక్టర్ మిత్రకు ట్రీట్మెంట్ చేస్తూ బయటికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మీరు అట్లీస్ట్ ఇప్పుడు సమయానికి ఆయన్ని తీసుకొచ్చారు కాబట్టి మా ప్రయత్నం మేము చేసి ఆయనను బ్రతికించాలని అనుకుంటున్నాం. కానీ ఇంకొద్దిసేపు ఆలస్యం అయ్యి ఉండుంటే ఆయన బతికేవాడే కారు అని చెప్పి అలా డాక్టర్ అనడంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ డాక్టర్ 2 చేతులు పట్టుకొని, డాక్టర్ గారు దయచేసి అలా అనకండి, మిత్ర గారు బతకాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి అలా లక్ష్మి ఏడుస్తూ ఉంటే, మా ప్రయత్నం మేము చేస్తామండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి వైపు చూస్తూ అర్జున్, లక్ష్మి అడగడానికి ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, ఒక్క మాట నిన్ను అడగాలనుకుంటున్నాను. మిత్ర నీకు ముందే పరిచయమా? అసలు మిత్ర నీకేమవుతాడు? ఎందుకు మిత్రని ఆ పరిస్థితుల్లో చూసి నువ్వు అంతలా తల్లడిల్లిపోతున్నావు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి తన కన్నీళ్లను తుడుచుకుంటూ అర్జున్తో, అర్జున్ గారు ఇన్ని రోజులుగా నేను నా గతం గురించి మీ దగ్గర దాచిపెట్టాను. మీరు కూడా నా మాటకు గౌరవం ఇచ్చి ఎప్పుడు కూడా నా గతం గురించి నన్ను అడగలేదు. కానీ ఈరోజు నేను చెప్పాల్సిన సమయం వచ్చేసింది. అదేంటంటే మిత్ర గారు మరెవరో కాదు, నా భర్త అని చెప్పి అర్జున్కి తన గతం గురించి మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇక మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా భార్యాభర్తలని తెలుసుకున్న అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి ఎందుకు నువ్వు ఇదే ఊర్లో ఉంటూ కూడా మిత్రకి దూరంగా ఉంటున్నావని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే, అప్పుడు లక్ష్మి, చెప్పాను కదా అర్జున్ గారు, అనుకోకుండా జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల నేను మిత్ర గారికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపం జున్ను తన కన్న తండ్రి గురించి నన్ను ఎన్నోసార్లు అడిగాడు. కానీ నేనున్న పరిస్థితుల వల్ల ఎప్పుడు జున్ను కూడా ఈ నిజం నేను చెప్పలేదు అని లక్ష్మి అర్జున్కి జరిగిన నిజమంతా కూడా చెప్పేస్తుంది. ఇక ఇంతలో డాక్టర్ లక్ష్మి దగ్గరికి వచ్చి, వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి, ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, అర్జున్ గారు మిత్ర గారికి దూరంగా ఉన్నా కూడా ఆయన సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఆయన్ని పరిస్థితుల్లో చూడవలసి వస్తుందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. దయచేసి నాకు ఒక సహాయం చేస్తారా అర్జున్ గారు? మా అత్తయ్య గారి వాళ్ళకు ఒక్కసారి ఫోన్ చేసి విషయం చెప్తారా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అర్జున్ అరవింద వాళ్ళకు ఫోన్ చేసి మిత్రకు జరిగిన యాక్సిడెంట్ గురించి వాళ్ళకు తెలియజేయడంతో అరవింద ఏడుస్తూ హాస్పిటల్కి వస్తుంది. ఇక హాస్పిటల్లో మిత్ర పరిస్థితి చూసి అరవింద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అర్జున్తో లక్ష్మి, అర్జున్ గారు దయచేసి నేను మీ ఇంట్లో ఉంటున్నానన్న విషయం మిత్ర గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పి అర్జున్ దగ్గర మాట తీసుకుంటుంది. అరవింద వాళ్ళు అక్కడికి వచ్చేసరికి లక్ష్మి, అర్జున్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. డాక్టర్తో అరవింద, డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, మిత్రకు ఏమీ కాకూడదు అని చెప్పి వేడుకుంటూ ఉంటే, ఇక అప్పుడు డాక్టర్ మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఇక లోపల మిత్రకు ట్రీట్మెంట్ చేస్తూ కాసేపటి తర్వాత అరవింద దగ్గరకు వచ్చి, మిత్ర గారు అవుట్ ఆఫ్ డేంజర్, ఇప్పుడు మీరు ఆయన్ని చూడొచ్చు అని చెప్పి అరవిందకి డాక్టర్ చెప్పడంతో అరవింద సంతోషంగా మిత్రను చూడడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇందులో దీక్షితులు గారు అరవిందకి ఫోన్ చేస్తారు. అరవింద ఇప్పుడు మిత్రకి ఎలా ఉందని చెప్పి దీక్షితులు గారు అడుగుతూ ఉంటే, మిత్రకి ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు దీక్షితులు గారు, ఎవరో ఒక అమ్మాయి మిత్ర ప్రాణాలను కాపాడిందట అని చెప్పి అరవింద నిజంగా ఆ అమ్మాయి దేవత అని దీక్షితులు గారికి చెబుతూ ఉంటే, ఇక అప్పుడు దీక్షితులు గారు అరవిందతో, అరవింద మిత్రని కాపాడింది మరెవరో కాదు, లక్ష్మి. లక్ష్మి వల్ల ఈరోజు మిత్ర ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పి నా దివ్య దృష్టికి తెలుస్తుంది. లక్ష్మిని మిత్రను కాపాడింది, లక్ష్మి బతికున్నది నిజమని చెప్పి
అలా దీక్షితులు గారు జరిగిందంతా అరవిందకి వివరించడంతో నిజం తెలిసి అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.